హాయ్ ఫ్రెండ్స్. అర్ధరాత్రి కార్ అడవిలో అందమైన అమ్మాయి లిఫ్ట్ ఇస్తే అంటే అందమైన అమ్మాయి లిఫ్ట్ అడిగితే ఇవ్వకుండా ఉంటాడా ఎవడైనా? ఎవడికి మనసు ఒక్కోదు. ఎవడో నోటికొక్కడు పట్టించుకోకుండా పోతాడు. ఎవడో పిరికివాడు పట్టించుకోకుండా పోతాడు. ఏవో దానికి లిఫ్ట్ తన వెనకాల ఇంకెంతమంది ఉర్రు, చంపడానికి లిఫ్ట్ అడుగుతుందా, మరి మోసం చేయడానికి డబ్బులు కాజేయడానికి లిఫ్ట్ అడుగుతుందా అని కొంతమంది అనుకుంటారు. కానీ ఇది అలా కాదు. అక్కడే యాక్సిడెంట్లో చనిపోయి ఆత్మహత్య తిరుగుతున్న ఓ అమ్మాయి కొంతమందికి, అందరికీ కాదు కొంతమందికి అందమైన అమ్మాయిలా కనిపించి లిఫ్ట్ అడుగుతుంది. అది చీకట్లో. ఇది కొంతమందికి మాత్రం అనుభవం. అలా అనుభవమైనలో ఒక ప్రభుత్వ ఉద్యోగి, అంటే అతను 55 years ఉంటాడు. సెలవుల కారణంగా అల్లుడి ఇంటికి వెళ్దామని చెప్పేసి భార్య భర్తలు ఇద్దరు ఆ వృద్ధ దంపతులు వెళ్తుంటారు. కారులో నెమ్మదిగానే వెళ్తుంటారు. ఆ కారులో ఆ నెమ్మదిగా వెళ్తున్న వాళ్ళకి ఎంతైనా లాంగ్ డ్రైవ్ చేయలేరు కదా. అలా వెళ్తున్న వాళ్ళకి ఆ దారిలో సిటీ దాకా, అంటే హైదరాబాద్ సిటీ దాటాక, రెసిడెన్షియల్ ఏరియాస్ దాటాక అడవి ప్రాంతం వస్తుంది కదా. ఆ అడవి ప్రాంతంలో ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎదురైన అనుభవం, అలా అనుభవం ఎలా ఎదురైంది, ఎక్కడి నుంచి ఎదురైంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఫ్రెండ్స్, వెళ్దామా మన దయ్యాల ప్రపంచానికి? దూరం వెళ్ళాక కారు ఒక చోట ఆపేసి వాళ్ళు తెచ్చుకుని ఏమైనా తింటూ కూర్చుందాం, ఒక అరగంట ఆపుదాం బండి అని చెప్పేసి అరగంట అక్కడ ఒక చోట ఆపి వాళ్ళు వెంట తెచ్చుకున్న ఆ తిండి తింటూ కూర్చున్నారు. ఇంతలోనే వాళ్ళకి కార్ డోర్పై ఎవరో చేయి పెట్టినట్టుగా వాళ్ళకు అనిపించింది. అతను స్పెట్స్ని సెట్ చేసి చూస్తే అక్కడ తెల్లని చేతులు చేయి బాగా కడుక్కొని కారుపై పెడితే ఎలా ఉంటుందో అలాగా చేతివేలు పెట్టినట్టుగా అనిపించింది. మళ్ళా ఎవరో చేయి పెట్టారో, నీకు నిజంగానే నాకు నిజంగా కనపడుతుందా లేక నా భ్రమణ అవసరం చూడవే అంటే తన భార్య చూస్తుంది. తన భార్యకు ఆ చీకట్లో ఏం కనపడదు. నాకేం కనపడతలేదు. అక్కడ దూరంగా ఉన్న వీధి లైట్లు, స్ట్రీట్ స్తంభాల లైట్లు మాత్రమే కనపడుతున్నాయి. మన కారు అద్దం పైన ఏముంది, ఏమీ లేదు. అతనికి అర్థం కావలేదు. సర్లే అని చెప్పేసి తన తెచ్చుకుని ఆ తిండి తింటూ అటు ఇటు చూస్తున్నాడు. అప్పుడు తన చెవి దగ్గర హే ముసలోడా అని శబ్దములు వచ్చినాయి. ముసలోడా అంటుంది, ఎవరబ్బా, అసలు నాకు ఏమైంది? నేను డ్రైవ్ చేశానా లేక నిద్రపోయానా? నేను నిజంగానే ఉన్నానా లేక నిద్రపోతున్నానా అని చెప్పేసి ఒకసారి అటు ఇటు చూస్తాడు. నేను మెలుకున్నా, ఇది నిజమేనంటే, నీకు ఏమైనా డ్రైవింగ్ చేసినావా, ఇందాక నిద్రపోయినావా అని భార్య తిరుగుతుంది. పిచ్చి పట్టినట్టుంది కంటుంది అని. సరే అనుకుని మళ్ళీ తింటూ అటు ఇటు చూస్తుంటాడు. అప్పుడు తాను కారు కాస్త కదిలినట్టుగా అనిపిస్తుంది. వెనక నుంచి ఎవరో తోసినట్టుగా. ఏమో జరుగుతున్నాయి. ఇప్పుడు ఇందాకనేమో అద్దం మీద చేతులు కనిపించాయి, తర్వాత నా చెవి దగ్గర ఎవరో మాట్లాడినట్టు అనిపించింది, వెనక నుంచి కారు తోసినట్టు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు దిగి వాళ్ళతో యుద్ధం చేస్తావా? అదంతా వదిలిపెట్టు, కుక్కలో ఏవో అయి ఉంటాయి, ఎందుకు బాధ అంటే అంత నీ భ్రమాన్ని కొట్టిపరుస్తుంది. తనకు అర్థం కాక ఇలా కాదని చెప్పేసి, నువ్వు తిను, నాకు ఇంతే చాలు, నేను తర్వాత తింటాను లేడు. తర్వాత ఇంకెప్పుడు తింటావు? అర్ధరాత్రి 3 గంటలకు తింటావా? తినేసే ఇప్పుడు తిని కాస్త దూరం వెళ్తే గంట ప్రయాణం చేస్తే మన ఊరు వచ్చేస్తుంది. ఆ ఊరిలోకి వెళ్ళిపోవచ్చు. గంట సేపు పోయేదానికి ఇప్పుడు ఎందుకు దాచిపెడతావా అది తిని అంటే, సర్లే అని చెప్పేసి ఆయనతో తినేసి వాళ్ళు చేతులు కడుక్కుంటారు. చేతులు కడుక్కున్నారంటే దానికన్నా ముందు వాళ్ళు డోర్ ఓపెన్ చేయాలి కదా. డోర్ ఓపెన్ చేస్తే చేతులకు అప్పుడు ముసలివాడికి భయం చుట్టుకుంటుంది. డోర్ ఓపెన్ చేస్తే బయట ఎవరున్నారో పట్టుకుంటారేమో, అది ఏందో, ఆ చేతులు పెట్టినది ఏందో అని చెప్పేసి మనసులో గుండె దడగొట్టుకుంటుంది. అప్పుడు తన భార్య, ఏంది అటు ఇటు చాలా ఆలోచిస్తున్నావు, ఏమైంది, నీకేం కనబడింది, అప్పటి నుంచి చూస్తున్నాను ఏందని చెప్పేసి తనే, ఇలాగాను నువ్వు భయపడుతున్నావు, నేనే వెళ్తానని చెప్పేసి తన డోర్ తీసుకుని బయటకు వెళ్తుంది. ఆ తిన్న వస్తువులను, పాత్రలను తీసుకెళ్ళి కడిగేసి తీసుకుని వస్తుంది. అప్పుడు నేను బయట నించుంటాను, నువ్వు పోయి కడుక్కోవచ్చు అంటే తను కూడా బయటికి వెళ్ళి చెయ్యి కడుక్కుంటుంటాడు. కడుక్కుంటూ అటు ఇటు చూస్తుంటాడు. చూసుకున్న తర్వాత, సరిపోయిందా చేతులు కడుక్కున్నావా? ఆయనతో నాకేసి అవతల వాడేసి ఆయన చేయకుండా ఆయనతో బాటిల్ నీళ్ళు తాగేసి ఆ వాటర్ బాటిల్ అక్కడ పడేసాయి, లోపల ఇంకో 2 కొత్త బాటిల్ ఉన్నాయి అంటుంది. అప్పుడు తను లోనికి వెళ్ళి డోర్ వేసుకుంటుంది. అప్పుడు తన జోబులో ఉన్న ఖర్చు తీసుకొని మోది తోడుచుకుంటూ అటు ఇటు చూస్తుండగా అక్కడ దూరంగా చింత చెట్టు కనపడుతుంది. ఆ చింత చెట్టుకి చాటుగా ఎవరో ఒక అమ్మాయి గుంపులతో కనపడుతుంది. అందమైన అమ్మాయి కనపడుతుందంటే ఈ ఏరియాలో ఏమన్నా
లో వేశ్యలు ఏమన్నా ఉంటారా అని అనుకుంటాడు ముసలివాడు. ఏమో ఏం లేదు, నేను ముసలివాడిని, మా ఇంట అమ్మాయిని పెట్టానంటే మా ఇంట మా భార్య సొమ్ములన్నీ కాజేసుకొని మా అమ్మని కొట్టి చంపుతారు, ఎందుకు వచ్చింది అనుకుని ముసలివాడు మెల్లగా కారు ఎక్కి కార్ స్టార్ట్ చేసి ముందుకెళ్తాడు. మార్గమధ్యలో ఒక అరగంట ప్రయాణం చేసి చాయ్ తాగుదామనుకుంటాడు. ఓయ్, మనం ఒక దూరం వెళ్ళాక ఇక్కడ దాబాలో టీ స్టాల్ గడిపితే టీ తాగుదామే అంటుంది. సరే ఆపు, తాగుదాం, నేను కూడా తాగుతాను టీ అంటుంది. సర్లే అని చెప్పేసి ముందుకెళ్తుంటారు. ఆ కార్ చూసి ఆ ప్రాంతం దాటి ముందుకు వెళ్ళంగానే వాళ్ళకి ఒక 10-15 నిమిషాల వరకు ఏం లేదు, నార్మల్గా ఉంటుంది. కానీ తర్వాత నుంచి కారు పైభాగంలో పైన ఎవరో టప్ప కొట్టేట్టుగా శబ్దం వినిపిస్తుంది. ఏమైనా శబ్దం వినిపిస్తుందా అంటే నాకు ఏ శబ్దం వినిపిస్తలేని తన భార్య మొబైల్ చూస్తూ కూర్చుంటుంది. తనకు మాత్రం పైన టాప్లో టక్క సరిగ్గా తన తల పైన ఉన్న టాప్ పైన ఎవరు తల దన్న కొట్టినట్టుగా శబ్దం వినిపిస్తుంది. తనకు అర్థం కాదు. తర్వాత ఇలా కాదు, ఏమైనా జరిగిందని చెప్పి వేగంగా బోనిచ్చి అట్లే ముందుకు వెళ్తుంటాడు. ముందుకెళ్ళిన తర్వాత ఓ చోట ఆపి భార్యతో చెప్తాడు, ఇలాగా నాకు అక్కడ అందమైన స్త్రీ కనబడింది, ఇలాగా ఎవరో నా చేతిపై నిమురుతున్నట్టుగా, ఎవరో నా పక్క నుంచి నన్ను చూసినట్టుగా ఓ అందమైన ఆకార రూపంలో నాకు ఒక స్త్రీ కనబడింది మన కర్బుక్కలు అంటే. అప్పుడు ఆ ముసలావిడ అంటుంది, ఎప్పుడు పడితే అప్పుడు ఇలా ఉంటుంది, మరి నైట్ ప్రయాణం కదా, ఇది అసలే నిర్మానుషం ప్రదేశం, ఎక్కువ టెన్షన్ పడకు, నేను హనుమాన్ చాలీసా పెడతా అని చెప్పేసి ఆ ముసలావిడ హనుమాన్ చాలీసా పెడుతుంది. అక్కడ టీ స్టాల్ దగ్గర ఆపి టీ తాగుతారు. టీ తాగిన తర్వాత ఒకసారి తాగే ముందు అంటే టీ తాగుతూ చుట్టుపక్కల కనిపిస్తారు. ఓసారి పైకి కారు పైన సొట్టబడి ఉంటుంది. అంటే అప్పుడు ఆ ముసలివాడికి అర్థమవుతుంది, నా కారు పైన ఉన్నది ఎవరో కాదు, ఈ దారుణం తిరిగి పిశాచాలు ఆత్మలు, ఏదో ఒక ఆత్మ నాకు పట్టింది, ఎంతైనా సరే ఎక్కువసేపు ఉండకూడదు, వెంటనే వేగంగా వెళ్ళిపోవాలని చెప్పేసి నా మొబైల్లో కూడా హనుమాన్ చాలీసా ప్లే చేస్తాను, ఇలా అయితే నేతం, లేకపోతే మేము మార్గ మధ్యలో మమ్మల్ని ఈ ఆత్మలు చంపేసేటట్టే ఉన్నాయి అని చెప్పేసి ముసలుడు టీ తాగి డబ్బులు ఇచ్చేసి కారులో కూర్చున్నాడంటే మళ్ళీ వెనక్కి తిరగకుండా ఫాస్ట్గా పోనిస్తాడు. అలా గట్టిగా ఇచ్చాక నేరుగా వాళ్ళ ఊర్లోకి చేరుకుంటారు. అలా ఊర్లోకి చేరుకోగానే టెన్షన్ అంతా పోతుంది. పోయిన తర్వాత ఇక చాలరా నాయన, మొత్తానికి గట్టెక్కినాం, బా ఏం దయ్యాలో ఏం భూతాలో అర్థం కాదు, ఎక్కడ దాచుకుంటేది లేదు, ఎక్కడ ఉంటేది లేదు, పోయి మా పానానికి పడ్డాయి, హాయిగా వెళ్దాం రా నాయన అంటే మధ్య దారిపోతున్న ఒకటి ఎప్పుడు కాపుగాచి కూర్చుంటాయి. ఇది ముందే తెలిస్తే అసలు నేను ఈ రూట్లో రాకపోకుండా వేరే రూట్లో వచ్చానని అని అనుకుంటాడు. ఆ తర్వాత చివరకు వాళ్ళ కూతురింటికి వెళ్ళిపోతాడు. సో ఫ్రెండ్స్, ఒక వృద్ధ దంపతులకు ఎదురైన అనుభవం ఇది. సో మార్గ మధ్యలో నైట్లో ప్రయాణించాలి కొంతమందికి ఇలా అనుభవాలు అవుతుంటాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక జరిగిన సంఘటనతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్.